కేసులో అరెస్ట్ అయిన నిందితులకు మారేడుపల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. డాక్టర్ నమ్రతతో పాటు ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్స్ ను గోపాలపురం పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో అరెస్ట్ అయిన నిందితులకు మారేడుమల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. డాక్టర్ నమ్రతతో పాటు ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్స్ ను గోపాలపురం పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి, ఇప్పటికే సృష్టి ఫర్టిలిటీ కేసులో మొత్తం 14 రోజుల వరకు వాళ్ళకి రిమాండ్ విధించినట్టుగా తెలుస్తోంది కోర్టు. అసలు ఈ కేసుని మనం ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? కేసులో చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సృష్టి అయితే టెస్ట్ ట్యూబ్ కేంద్రంగా నమ్రత కేవలం సరోగసి ఐవీఎఫ్ఏ కాకుండా చాలామంది దంపతులు ఆమెను సంప్రదించిన తర్వాత వాళ్ళ గర్భం ద్వారా పిల్లలు పుట్టిన తర్వాత చైల్డ్ ట్రాఫికింగ్కు కూడా పాల్పడినట్టుగా ప్రైమరీగా పోలీసులు అయితే వాళ్ళు విచారణలో కొన్ని విషయాలు సేకరించారు. కానీ నమ్రతని ఇప్పుడు జైలుకైతే పంపించారు. తదుపరి కస్టడీకి రేపు పిటిషన్ వేసే అవకాశం కనిపిస్తుంది. వారం నుంచి 10 రోజుల పాటు కస్టడీకి తీసుకుంటే కనుక నమ్రత ఐవీఎఫ్ కానీ అలాగే సరోగసి కానీ తదుపరి కొంతమంది అనాథలైన వ్యక్తులని అంటే వాళ్ళ నుంచి వీర్యం సేకరించడం కావచ్చు, వాళ్ళ నుంచి గర్భధారణ చేపించి కొంతమంది మహిళలు కూడా డబ్బులు ఇచ్చి వాళ్ళ గర్భం ద్వారా పిల్లలను కన్న తర్వాత ఆ పిల్లల్ని ఎవరైతే పిల్లలేని దంపతులు ఉంటారో వాళ్ళకి లక్షల రూపాయల డబ్బులు తీసుకొని వాళ్ళకి అమ్మినట్టుగా కూడా పోలీసుల ప్రైమరీ దర్యాప్తులో తేలుతుంది. అంటే చాలా విషయాలు కూడా బయటికి రావడానికి ఆస్కారం కనిపిస్తుంది. మరోవైపు ఇండియన్ స్పెర్మ్ టెక్ సంబంధించిన మరో టెస్ట్ ట్యూబ్కి సంబంధించి వాళ్ళు కూడా వీర్యాలను సేకరించారు. వాళ్ళ నుంచి కూడా ఇప్పటి వరకు 7గురిని గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం జైలుకు తరలించారు. అంటే వాళ్ళు కూడా ఇండియన్ స్పెర్మ్ టెక్ దాని పేరు మీద కూడా ఒక సెంటర్ను నెలకొల్పి వాళ్ళు ఇక్కడి నుంచి అహ్మదాబాద్కు పంపారు. అహ్మదాబాద్ కేంద్రంగా కూడా భారీ అక్రమాలు జరిగినట్టుగా కూడా గోపాలపురం పోలీసులు గుర్తించారు. నమ్రతకు సంబంధించి హైదరాబాద్లోనే కాదు, విశాఖపట్నం, విజయవాడలో కూడా అక్కడ ఉన్న వీళ్ళకి సంబంధించిన డాక్టర్లు కర్ణ కానీ వైష్ణవి కానీ వీళ్ళకి సంబంధించిన డాక్టర్లు దాదాపుగా అంటే కొన్ని ప్రాంతాలకు వెళ్ళి కొంతమంది దంపతులను వాళ్ళను ఆకర్షించి వాళ్ళకు గర్భం దాల్చే విధంగా తాము ఐవీఎఫ్ ఎలా చేస్తామో సరోగసి సంబంధించి కూడా కొన్ని వివరాలు చెప్పి వాళ్ళ నుంచి కూడా వాళ్ళు చాలామందిని ఇలాగే మోసం చేసినట్టుగా దర్యాప్తులో తేలుతోంది. ప్రస్తుతం అయితే విశాఖపట్నంలో వైజాగ్లో కానీ విజయవాడలో కానీ అక్కడున్న డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్కి సంబంధించిన అధికారులు రంగంలో దిగారు. అక్కడ ఆల్రెడీ వాళ్ళ సెంటర్స్ని కూడా సీజ్ చేశారు. నమ్రత ఇప్పుడు కాదు, 2015 నుంచి 15, 17, 18 సంవత్సరాల్లో కూడా కేసులు నమోదయ్యాయి. ఈ గతంలో కూడా వాళ్ళకు సంబంధించిన సృష్టికి సంబంధించి ఇప్పుడు పేరు పెట్టుకుంది. కానీ గతంలో వేరే పేర్లతో ఈమె ఐవీఎఫ్ సెంటర్లు నెలకొల్పింది. వాటిని సీజ్ చేసిన తర్వాత నమ్రత గతంలో కూడా అరెస్ట్ అయింది. కానీ అరెస్ట్ అయినా కూడా ఈ వ్యవహారాన్ని వదలలేదు. అంటే అక్రమంగా డబ్బులు సంపాదించడం ఎలాగో తెలుసు కాబట్టి చాలామంది ఎవరైతే దంపతులని పిల్లలు వాళ్ళు వ్యక్తులు ఉంటారో వాళ్ళందరూ సంప్రదిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే రాజస్థాన్కి చెందిన దంపతులు కూడా ఇలాగే గత సంవత్సరం ఆగస్టులో నమ్రతను సంప్రదించిన తర్వాతనే వాళ్లకు ఐవీఎఫ్ ద్వారా మొదట తన భర్త గర్భం ద్వారానే గోవింద్ సింగ్ ద్వారానే గర్భాన్ని దాల్చి పిల్లాడిని కనిస్తామని చెప్పారు. కానీ అట్లా సాధ్యమవుతలేదు. అంటే నీకు కొన్ని ఆరోగ్యం సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి, పిల్లలు కనడం సాధ్యం కాదని చెప్పి సోనియాకు చెప్పడంతో సోనియా తదుపరి వేరే మహిళను తీసుకొచ్చి సరోగసి ద్వారా గర్భాన్ని దాల్చే విధంగా పిల్లాన్ని కనిపించి ఇస్తామని చెప్పారు. కానీ ఆ మహిళకు 5 లక్షల రూపాయలు ఇచ్చి కానీ గోవింద్ సింగ్ అంటే సోనియా భర్త గోవింద్ సింగ్ వీర్యకణాలు కాకుండా వేరే వ్యక్తి వీర్యకణాలని ఆ మహిళకు పంపించి అంటే అండాశయం ద్వారా ఆ గర్భాన్ని కలిశారు. కానీ తమ డిఎన్ఏ ద్వారా పిల్లాడు పుట్టలేదని చెప్పి వీళ్ళు తదుపరి అంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత తెలుసుకున్నారు. జన్యుపరంగా తమకు ఎవరికి కూడా వీళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళకి క్యాన్సర్ లేకపోవడం, దాని ద్వారా వాళ్ళు ఢిల్లీలోని ఒక ప్రముఖ డిఎన్ఏ సెంటర్ ద్వారా తమకు పుట్టిన పిల్లాడు కాదని చెప్పి తెలుసుకున్నారు. ఆ పిల్లాడు కూడా ప్రస్తుతం అనాథ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అంటే 3 ఏళ్ల వయసులోనే క్యాన్సర్ అంటే 3 నెలల
వయసులోని క్యాన్సర్ అనేది రావడం, మరి ఆ క్యాన్సర్కు సంబంధించి ఆ పిల్లోడు తమకు సంబంధించిన వ్యక్తి కాకపోవడం కూడా ప్రస్తుతం అయితే అనాథగా మారుతున్న పరిస్థితి గమనించవచ్చు. కానీ నమ్రత ఇలాంటి వ్యవహారాల్లో ఎంతమందిని అనాథలుగా మార్చింది, ఎంతమందిని చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా డబ్బులు సంపాదించింది. ఈ వీర్య ఏదైతే ప్రస్తుతం జరుగుతున్న ఐవీఎఫ్ కానీ అలాగే ఈ సంతాన సాఫల్య కేంద్రాలు కావచ్చు, మిగతా సరోగసి సంబంధించిన అంశాల్లో కూడా ఎంతమంది క్లయింట్స్ ఉన్నారనేది కూడా ప్రస్తుతం డాటా కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఎందుకంటే నమ్రత చాలామందితో టచ్లో ఉండేది. తమకు సంబంధించిన ఏజెంట్లను పెట్టుకొని బయట అంటే జిల్లాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా మహిళలను రప్పించుకొని వాళ్ళకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళు అనాథలుగా ఉన్నారా, డబ్బులు ఉన్న వాళ్ళకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఆధారంగా చేసుకొని గర్భం దాల్చి తదుపరి పిల్లలను అంటే కనిపించి అమ్మించే విధంగా కావచ్చు, లేదంటే సరోగసి ఐవీఎఫ్ ద్వారా టెస్ట్ ట్యూబ్ ద్వారా కూడా పిల్లల్ని కనిపించడం కావచ్చు. సో ఇవన్నీ అంశాలను కూడా ఖచ్చితంగా పోలీసులు గమనిస్తున్నారు. కొద్దిసేపట్లో నార్త్ జోన్ డీసీపీ రష్మి పెర్మాల్ పూర్తిగా ఓవరాల్గా అంటే ఇండియన్ స్పెర్మిట్కి సంబంధించి అలాగే సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్కి సంబంధించిన అంశాలను పూర్తిగా వెల్లడించున్నారు. ఇందులో బ్యాక్గ్రౌండ్లో ఎవరున్నారు, ఒక హైదరాబాదే కాక వైజాగ్ కావచ్చు, విజయవాడ కావచ్చు, ఈ ప్రాంతాల్లో నమ్రత ఎన్ని కేసుల్ని సాల్వ్ చేసింది, ఎంతమంది పిల్లలను కనివ్వడం కోసం వాళ్ళతో ఒప్పందాలు చేసుకుంది, ఎంతమంది ఇందులో మోసపోయిన వాళ్ళు అంటే సోనియా లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ బయటకు రాకుండా ఎందుకున్నారు, వాళ్ళందరినీ బెదిరించిందా, వాళ్ళ కొడుకు ద్వారా కూడా ధీరజ్ ద్వారా కూడా లాయర్ ద్వారా కూడా ఎంతమంది బెదిరించింది. సో ఇలాంటి అంశాలను కూడా ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరో 10 నిమిషాల్లో డాక్టర్ రష్మి పెర్మాల్ డీసీపీ పూర్తి విషయాలను కూడా వెల్లడించే అవకాశం ఉంది. అయితే నగేష్ ప్రెసెంట్ ఈ కేసుకు సంబంధించి అంటే తినతో లింకప్ అయిన మిగతా డాక్టర్స్ని కూడా పట్టుకునే అవకాశం ఉందనుకోవాలా, సింగిల్ హ్యాండెడ్గానే చేస్తారా లేకపోతే ఇంకెవరైనా కూడా ఈ కేసులో ఉండే అవకాశం ఉందనుకోవాలా? దానికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? ఈ కేసుకి సంబంధించి ఆ యాంగిల్లో మనం ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా అంటే ఆ యాంగిల్ అనేది ఖచ్చితంగా బయటకు రావాలి. డాక్టర్ నమ్రత ఒక్కదాని వల్ల సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఇందులో ఖచ్చితంగా టెస్ట్ టీబీ సెంటర్ నెలకొల్పాలంటే కూడా ప్రభుత్వం నుంచి వాళ్ళకు పర్మిషన్ ఉండాలి. వాళ్ళు చేసే ప్రతి పనికి కూడా సరోగసి కావచ్చు, ఐవీఎఫ్ కావచ్చు చట్టబద్ధంగా సాగుతుందా లేదా, లేదంటే ఆ పిల్లల్ని కనివ్వడం అనేది కూడా ప్రతి ఒక్కరి నుంచి సంతకాలు తీసుకుంటున్నారా, వాళ్ళకి డబ్బులు చెల్లిస్తున్నారా, ఇవన్నీ కూడా న్యాయపరమైన చిక్కులు లేకుండా జరగాల్సిన అంశాలు. కానీ ఇక్కడ న్యాయానికి చట్టానికి అతీతంగా ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు సానియా ఇష్యూనే తీసుకుంటే కనుక సోనియాకు తన భర్త వీర్య కణాల ద్వారానే పిల్లను కనిచ్చి ఇస్తామని చెప్పిన పరిస్థితి. కానీ తన భర్త వీర్య కణాలు కాకుండా ఎవరో అదర్ పర్సన్ సంబంధించిన వీర్య కణాల ద్వారా సరోగసి ద్వారా ఆ బిడ్డను కనిచ్చారు. కానీ డిఎన్ఏ టెస్ట్ ద్వారా ఈ అంశం బయటపడింది. సో ఖచ్చితంగా అంటే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ వివిధ రాష్ట్రాల్లో కానీ ఖచ్చితంగా సరోగసి అనేది ఐవీఎఫ్ అనేది చట్టబద్ధంగా సాగుతుందా లేదనేది ఖచ్చితంగా ప్రభుత్వాలు చెక్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎంతమంది పిల్లలు ఐవీఎఫ్ ద్వారా వారి భర్తల ద్వారానే పిల్లలు ఆ వీర్య కణాల ద్వారా వాళ్ళకే పుడుతున్నారా, లేదంటే వేరే వాళ్ళ వీర్య కణాల ద్వారా ప్రవేశపెట్టి పిల్లల్ని కంటున్నారా? సో ఇవన్నీ కూడా జెనెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ పిల్లలకు ఏదైనా రోగాలు వచ్చినా, ఇంకో రకమైన ఇష్యూస్ వచ్చినా, ఇప్పుడు క్యాన్సర్ లాంటి ఇష్యూ ఈ కేసులో బయటపడింది. మిగతా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు. ఇప్పుడున్న జన్యుపరమైన అంశాలు చూస్తానుక చిన్న పిల్లలకే మామూలుగా షుగర్ వస్తుంది, అంటే షుగర్ కానీ హార్ట్ అటాక్లు వస్తున్నాయి. సో వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యుల బ్యాక్ ఎండ్ చూసుకుంటే జన్యుపరమైన అంశాల్లో చాలా లోపాలు ఉండి వాళ్ళ వీర్యకణాలను వీళ్ళకి ప్రవేశపెడితే వీళ్ళ పిల్లలు అనారోగ్య బారిన పడే అవకాశం కనిపిస్తుంది. రకరకాల ఇష్యూస్ కూడా అంటే వీళ్ళకి సంబంధించి అంటే కొన్ని అంటే కొన్ని చిన్న పిల్లలు కావచ్చు, మిగతా పిల్లలు కావచ్చు, వాళ్ళు తిరిగే విధానంలో కూడా చాలా లోటుపాట్లు కనిపిస్తుంది. అంటే కొంతమంది పిల్లలు తమకు సంబంధించిన జెనెటిక్ వాళ్ళు కాదుంటే అల్లరి ఎక్కువ చేస్తుంటారు, ఇంకో రకరకాల ఇష్యూస్ వస్తుంటాయి. కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా చట్టబద్ధమైన పరిధిలో కాకుండా చట్టానికి అతీతంగానే అక్రమంగానే డాక్టర్ నమ్రత లాంటి టెస్ట్ ట్యూబీ సెంటర్లు హైదరాబాద్లో పుట్టగొడుగులు ఉన్నాయి, అలాగే వైజాగ్లో ఉన్నాయి, విజయవాడలో ఉన్నాయి. వీళ్ళందరూ అక్రమంగా గర్భము దాల్చి వాళ్ళ పిల్లలు కనడం ద్వారా లక్షలు సంపాదిస్తున్నారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వాలు వాటన్నిటిపైన రైడ్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. సంతాన సాఫల్య కేంద్రాల పేరిట పిల్లలు కనని వారు ఎవరైతే ఉన్నారో దంపతులు వాళ్ళందరూ పిల్లల కోసం వేచి చూసే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా గుణపాఠమే. తాము ఏ సెంటర్కి వెళ్తున్నాము, ఇది సరైన పద్ధతిలో జరుగుతుందో లేదో చూసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. ఆ పిల్లలు జన్యుపరంగా తమకు పుడితే ప్రాబ్లం ఏంటని కూడా చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు కావచ్చు, వాళ్ళ ఫుడ్ కావచ్చు, రకరకాల ఇష్యూస్ కావచ్చు, చాలామంది పిల్లలు కనకుండానే మామూలుగా వాళ్ళందరూ పిల్లలు లేకుండానే ఉంటున్నారు. అంటే మామూలుగా చాలామంది వాళ్ళపైన కామెంట్ చేస్తుంటారు, ఆమె గొడ్రాలని రకరకాల
అట్లా కామెంట్ చేస్తుంటారు. సో ఇలాంటి భరించలేకనే చాలామంది వ్యక్తులు అంటే తమ ఇంట్లో అత్తమామల పోరు పడలేక, అమ్మ నాన్నల ఇబ్బందులు పడలేక పిల్లల్ని ఏదో రకంగా కనాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఐవీఎఫ్ సెంటర్లకి, టెస్ట్ ట్యూబ్ సెంటర్లకు వెళ్తుంటారు. కానీ ఇదే ఆసరగా చేసుకొని వీళ్ళందరూ అక్రమాలకు పాల్పడుతూ వాళ్ళకి చేసే నష్టం మాత్రం తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు సోనియా, గోవింద్ సింగ్ అంశంలో కూడా వాళ్ళు తీవ్రంగా నష్టపోయారు. గత సంవత్సర కాలంగా తిరిగి వేసారి వాళ్ళు బిడ్డను కన్నా కూడా ఆ బిడ్డ తమ బిడ్డ కాదని తెలిసిన తర్వాత వాళ్ళు గుండెలు అవిసెల్లో రోధిస్తున్నారు. వాళ్ళని కాంటాక్ట్ చేసినా కూడా వాళ్ళ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ కావడం లేదు. వాళ్ళందరూ కూడా ఇక్కడ తెలుగు రాష్ట్రం వ్యక్తులు కాకపోవడం కూడా ఖచ్చితంగా గమనించవచ్చు. ఎక్కడో రాజస్థాన్ నుంచి వచ్చి వీళ్ళను సంప్రదించి బిడ్డను కనాలనే తాపత్రయం మాత్రం వాళ్ళని తీవ్రంగా కొంపముచ్చిందని చెప్పొచ్చు. 30 లక్షలు లాస్ అవడమే కాక మళ్ళీ బిడ్డను కనాలనే ఆశ కూడా చచ్చిపోయిందని కూడా ఖచ్చితంగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ నాగేష్.